రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ విజ్ఞాదాశ్రీ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే అన్న. నమస్తే. సో పారడైజ్ ఈ సినిమా పైన చాలా భారీ అంచనాలు ఉన్నాయి. నాని గారు ఇందులో మెజర్ రోల్ చేస్తున్నారు. అయితే బయటకి సాంగ్ ఒకటి ఆయో షేర్ అసలు సూపర్ డూపర్ హిట్. అయితే ఈ క్లైమాక్స్ కి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి దీని గురించి ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో ఈ ఇయర్ చాలా మంది, అసలు ఈ సంవత్సరం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తున్నా, చాలా మంది చూడాలి అనుకున్న సినిమాలలో ఆబ్వియస్లీ చూసేసాం. దురందర్ని, టాక్సిక్ ఇంకా రావాలి, అండ్ నెక్స్ట్ ప్యారడైజ్ ఆబ్వియస్లీ, అండ్ ఇంకొన్ని ఉన్నాయిలే. ప్యారడైజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు రిలీజ్ చేసిన పాటలు, ఆ గ్లిమ్స్, ఆ పోస్టర్స్ చూసి మనమే ఇంత ఎగ్జైటింగ్గా ఉంటే, సినిమా స్టోరీ మొత్తం తెలిసిన టెక్నీషియన్స్ ఎలా ఉంటారు, అండ్ దానికి పనిచేసి ఆ షూట్స్ చూసి వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంటే కాసర్ల శ్యామ్ ఇప్పుడే షూట్ నుంచి వస్తున్న క్లైమాక్స్, అమ్మో ఇదేంటి అని రాశాడు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అని చెప్పాడు. పాన్ ఇండియా లెవెల్లో భారీగా ప్లాన్ చేశారు దీన్ని, క్లైమాక్స్ని చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని. అండ్ దీంట్లో ఉన్న యాక్టర్స్ని బట్టి మనకు అర్థం అవ్వాలి యాక్చువల్గా ఏముంది అనేది. ఇప్పుడు నానిని మనం చూసేసాము ఆల్రెడీ, ఓకేనా. ఆయా షేర్ సాంగ్లో ఆ పెద్ద బిర్యానీ వాళ్ళు తీసుకొచ్చి పండుగ చేసుకోవడం చూసాం మనం, అవునా. అండ్ నెక్స్ట్ టైటిల్లో చార్మినార్ లోగో చూసాం, అంటే హైదరాబాద్ బ్యాక్డ్రాప్. మరి వీళ్ళందరూ ఎప్పుడు ఉన్నారు అంటే వన్స్ అపాన్ ఏ టైం. సరే, ఆ టైంలో ఏం జరిగింది ఏంటి? వీళ్ళందరూ దళితులు, పాపం గోల్కొండ మహారాజుకి సేవలు చేసుకునే వాళ్ళు. వీళ్ళ చేత మధ్యలో దళారి ఉంటాడు కదా, ఆ క్యారెక్టర్ మోహన్ బాబుని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ అది ఆయన ఎలా పండించాడు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత అంటే అక్కడ నుంచి కాంట్రాక్ట్స్ తీసుకొని వీళ్ళ చేత పని చేయించుకొని ఎంతో కొంత తీసుకునే జాబ్ లాంటిది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా చూసుకుంటే ఆఫ్టర్ లాంగ్ టైం బాబు మోహన్ గారికి ఒక కీ రోల్, మన బాబు మోహన్ గారికి. ఆఫ్టర్ లాంగ్ టైం తనికెళ్ళ బర్ని గారికి ఒక మంచి పెద్ద రోల్, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం సంపూర్ణేష్ బాబుకి ఒక పెద్ద కీ రోల్. ఇట్లా చూసుకుంటూ పోతే అమ్మో ఏదో ఉంది దీంట్లో విషయం అనిపిస్తుంది. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాలి సోనాలి కుల్కర్ని అనే ఒక యాక్ట్రెస్, సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఈ సినిమా తర్వాత ఆమె పేరుని నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా గుర్తుపెట్టుకుంటావు. ఇంతకుముందు మన తెలుగులో ఇట్లాంటి నటులు ఉన్నా లేకున్నా కూడా ఈ సోనాలి కుల్కర్ని మాత్రం ఇంకొన్నాళ్ళు ఏలుద్ది. అండ్ తర్వాత ఈమె వేరే సినిమాలో గ్లామర్ పాత్రలు చేయకుంటే బాగుండనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ పోతుంది. ఎలా అయితే మన రమ్యకృష్ణకి ఒక శివగామి ఉందో అట్లా ఈమె కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లాగా కూడా ఇది సినిమా నిలబడుతుంది. ఈమె ఆల్రెడీ హిందీలో చాలా చేసింది, ఇక్కడ టాటూలు వేసుకొని ఇలాంటి రోల్ కూడా చేసింది. మేబీ ఆ ఫోటో చూసే ఈమెను సెలెక్ట్ చేసి ఉండొచ్చేమో, బట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ మనకు తెలియని హైదరాబాద్లో కొత్త చరిత్రను వీళ్ళు మనకు పరిచయం చేస్తున్నారు. అండ్ దాన్ని చూడాలండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాని జడల్, ఓకేనా, 2 జడలు వేసుకున్నాడు. కొంతమంది అంటుంటారు ట్రాన్స్జెండర్ రోలా లేకపోతే ఇంకేదన్నా రోలా, చేతి మీద కూడా రాసి ఉంటుంది కదా, వాట్ ఎవర్. అది ఎందుకు రాసి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఏం జరిగాయంటే, మనకు ఆల్రెడీ దీని ఏం సినిమా అది రజాకార్లో చూపించారు మనకి. తెల్లవాళ్ళే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బట్ డబ్బున్న వాళ్ళే కావచ్చు, లేకపోతే కొంచెం వీళ్ళు పేదరికంలో వీళ్ళ మీద చాలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తండ్రి ఎవరో తెలియకుండా పుట్టిన కొడుకులని కూడా అంత పచ్చిగా కూడా మాట్లాడతారు కదా, నీకు అర్థమైందా? సో మేబీ అట్లా కూడా ఏమన్నా జోనర్ చూపించి ఉండొచ్చు. అది వీళ్ళ తప్ప ఎలా అవుతుంది? బట్ అందులో ఒక పవర్ఫుల్ రోల్ని తీసుకెళ్ళి వాళ్ళని ఎదిరించడం అనేది ఇది చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కంటెంట్ ఉన్న సినిమాలకి నువ్వు ఎంతకాలమైనా జనాలు వెయిట్ చేస్తారు, వచ్చిన తర్వాత ఎంతకాలమైనా దాన్ని మర్చిపోరు. కంటెంట్లో అది ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల ఆయనకి ఆల్రెడీ దసరా అక్కడే ఆగిపోవాల్సిన సినిమా, ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా అదే, బట్ ఏంటో దగ్గర ఆగిపోయింది. నాని కెరియర్ లో మంచి ఫిల్మ్, అయినా ఇంకా బాగా ఆడాల్సి. సచ్ బ్యూటిఫుల్ ఆర్టిస్టులు అందరూ కూడా. నీకు ఝాన్సీ ఉంది, కీర్తి సురేష్, వీళ్ళందరూ ఉన్న తర్వాత అసలు ఇంకా 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 ఎన్ని రోజులన్నా ఆడాల్సిన సినిమా అది. ఆ చెమ్కీ లాంగి సాంగ్ అయితే గుర్తుపెట్టుకునేలాగా ఉంది. సరే, ఇట్స్ ఓకే.
ఇప్పుడు దీంట్లో ఆయా షేరే అనుకుంటా ఇంకేమన్నా పాటలు ఉంటే మేబీ అవి కూడా గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాంత్ వదలకి మంచి సపోర్ట్గా అనిరుద్ధ్ వచ్చాడు. బీజిఎం దగ్గర నుంచి అన్నీ కూడా బాగా మోస్తున్నాడు అని అడిగితే ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్యారడైజ్. ఇంకా చెప్పాలి అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అది కొన్ని సినిమాలు తెలిసిపోతాయి పోస్టర్ దగ్గర నుంచి గ్లిమ్స్ వరకే, అట్లా చూస్తే ఇందులో ఏదో ఉంది అని అంతే. అండ్ మోహన్ బాబు గారు ఆఫ్టర్ లాంగ్ టైం అంత ఇష్టపడి చేస్తున్నారంటే కూడా దాంట్లో ఇంకేదో ఉందని అర్థం. అట్లా అన్ని ఆ రోజుల్లో పాత మోహన్ బాబు లా చూపిస్తున్నాడు. ఆ భయంకరమైన విలనిజం చూపించి అది మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు అగ్రెసివ్గా ఆయన చేసే నటన ఎన్నిట్లో చూడలేదు. కోపం వస్తే శాకుంతలంలో కానీ నిన్నటి కన్నప్పలో కానీ కొన్ని క్యారెక్టర్స్కి ఆయనే సూట్ అవుతాడు, యమదొంగలో కానీ. సో ఇక్కడ కూడా అంతే బ్యూటిఫుల్ ఫిలిం చెప్పాలి అంటే. క్లైమాక్స్ అదిరిపోతుంది అనేది చెప్తున్నారు ఇప్పుడు. క్లైమాక్స్ మీద ఇప్పుడు అందరు దృష్టి పెట్టారు. క్లైమాక్స్ ఇట్లాంటి సినిమాలు కొట్టి క్లైమాక్స్ గురించే మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా మొత్తం అంతే వీళ్ళు చెక్కుతున్నారు అనమాట నీట్గా, ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా. ఇది బాగుంటది. ఇంకా అంతే, అంతమించి ఏం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.